ఫ్రెండ్స్, 2 ప్రోమోలు వచ్చినాయి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్తో పొద్దున్న మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన టాస్క్లు ఎవరు గెలిచారు, ఎవరిలో లైన్లో ఉన్నారని ఇంకా చాలా జరిగినాయి హౌస్లో. అవన్నీ చెప్తా. మీరైతే వీడియోని ఒక లైక్ చేసి చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, టైప్ ఆప్షన్ ఇవ్వండి. అయితే ఇక వీడియోలోకి వెళ్తే, ఇప్పుడు సుమన్ మనకు ఒక ప్రోమోలో చూపించారు కదా సుమన్ శెట్టి గారితోనే. అది చాలా ఎంత ఈజీ టాస్క్ ఏం కాదు, ఫిజికల్ కూడా అవ్వాల్సిన టాస్క్. అవి ఒక రూమ్ లాగా ఉంది, అందులో అన్నీ పగలగొట్టి తీసుకొచ్చి వెయిట్ పెట్టాలన్నమాట. అక్కడ ఎవరు వెయిట్ ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్టు. అంతేకాదు అవి కాపాడుకోవాలి కూడా. అందులో సుమన్ శెట్టి గారు కూడా గట్టి టఫ్ ఫైట్ ఇచ్చిండు కళ్యాణ్కి. అయినా ఫిజికల్గా అయింది కాబట్టి కళ్యాణ్ గెలిచిండనమాట ఆ టాస్క్లో. ఆ తర్వాత రీతుకి కళ్యాణ్కి ఇమాన్యుయల్కి ఒక టాస్క్ జరిగిందని చెప్పా కదా. నేను అనుకున్న టాస్క్ ఆడి రీతు గెలిచిందా, అబ్బో ఎలా గెలిచిందబ్బా అనుకున్నా. తీరా చూస్తే అది సపోర్టింగ్ టాస్క్ పెట్టిండు. ఒక కర్ర పట్టుకొని దాని మీద కాయిన్స్, ఇంటి సభ్యులు ఎవరినైతే చూడొద్దు టికెట్ ఫినాలేలో అనుకుంటున్నారో వాళ్ళకి కాయిన్స్ పెట్టండి అని ఇచ్చిండు బిగ్ బాస్. ఇస్తే వాళ్ళ ముగ్గురికి ఎవరు ఎక్కువ మంది ఎక్కువ కాయిన్స్ ఎవరెవరికి పెట్టారంటే కళ్యాణ్కి, ఇమాన్యుయల్కి పెట్టారు. ఫస్ట్ ఇమాన్యుయల్ అవుట్ అయిపోతాడు, తర్వాత కళ్యాణ్ అవుట్ అయిపోతాడు. అట్లా రీతు గెలిచిందనమాట. సపోర్టింగ్ అనమాట హౌస్మేట్స్. ఇక్కడ సపోర్టింగ్ ఎవరెవరికి చేశారంటే బర్నీ గారు ఎవరికి పెట్టారు, ఇమాన్యుయల్కి పెట్టిండు. అలాగే డెమాన్ వచ్చి కూడా ఇమాన్యుయల్కి పెట్టిండు. తనూజ కళ్యాణ్కి పెట్టింది. అలాగే సంజన కూడా కళ్యాణ్కి పెట్టింది. ఇక రీతుకి తక్కువ పెట్టడం వల్ల ఆమె హౌస్మేట్ సపోర్టింగ్ ఉండడం వల్ల ఆ టాస్క్ గెలిచిందనమాట. ఆ టాస్క్ 3 గళ్ళు వచ్చినాయి అనమాట రీతుకి. ఇప్పుడు రీతు బర్నీ గారిని ఛాలెంజ్ చేసింది. బర్నీ గారికి రీతుకి టాస్క్ జరిగిన దానిలో పెద్ద పెద్ద గొడవలు అయితే అయినాయి అనమాట. ఆ గొడవలు ఏంటంటే సంజన సంచాలకు ఆమె ఏదో బట్టలల్లో పెట్టుకొని రీతు అన్ని స్ట్రాటజీలు వాడిద్ది. మరి ఏ స్ట్రాటజీ వాడిందో ఏం చేసిందో ఈమె సంచాలకు చూసిందో చూడలేదో. మరి సంజన అయితే ఫేర్గా ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఇంకా మనం మొత్తం కంప్లీట్గా ఎపిసోడ్ చూసాకే మాట్లాడదాం. తప్పు వాళ్ళది వీళ్ళది అని మనం చెప్పలేము, జడ్జి చేయలేము, ఎందుకంటే ఎపిసోడ్ చూడకుండా. అలా ఎలా తీసుకెళ్ళిద్దాము బట్టలల్లో పెట్టుకొని అని బర్నీ గారు రేజ్ అయ్యారంట. డెమాన్ ఏమో రీతూనే గెలిచిందని డెమాన్ లేస్తే అక్కడ నువ్వు అన్ని దొంగ స్ట్రాటజీలు చేస్తావు. అదే డెమాన్ అప్పుడు ఏదో బల్బు టాస్క్లో కళ్యాణ్కి ఇలా షూ ఇలా అన్నాడు అని వీడియో ఒకటి నాగార్జున తనూజకి వేసి చూపించారు కదా. అది తీసుకొచ్చి బర్నీ గారు మాట్లాడారంట. అంటే కళ్యాణ్ నేను అసలు పౌలు ఆడలేదు, అది నేను చూడలేదు, అసలు ఆ విషయమే నాకు తెలీదు. ఇప్పుడు మీరు చెప్పేదాకా నేను అసలు ఏ గేమ్లు పౌలు ఏమి ఆడలేదు, నేను పౌలు ఆడలేదు, నేను అన్ని ఫెయిర్గా ఆడినా అంటే నువ్వు లేదు నువ్వు పౌలు ఆడతావు అది ఇదని దానికాడ కళ్యాణ్కి బర్నీ గారికి పెద్ద రచ్చ అయితే అయిందంట. కళ్యాణ్ ఏడ్చడం ఇవన్నీ జరిగినాయి అంట. ఆ తర్వాత మళ్ళీ కాసేపు కుదుడు పడ్డాక నాకు అసలు జరిగిందేమో జరిగింది, ఎప్పుడో జరిగిపోయిన విషయం కదా, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చిండ్రో మరి బర్నీ గారు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చిండ్రో అనుకుంటూ మళ్ళీ తర్వాత సెట్ అయిందంట. అది జరిగింది డెమాన్కి, బర్నీకి, కళ్యాణ్కి, సంజనాకి, వీళ్ళ నలుగురికి గొడవైంది. చివరికి అయితే సంచాలక నిర్ణయం చెప్పమన్నప్పుడు సంజన గారు రీతు గెలిచిందని చెప్తుంది కదా. ఇప్పుడు ముగ్గురు రేస్లో ఉన్నారనమాట. ఇక బిగ్ బాస్ ఎవరిని టికెట్ ఫినాలే విన్నర్ని చేయాలనుకుంటే వాళ్ళని చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. లేదు ఇమాన్యుయల్లో కళ్యాణ్లో ఎవరు గెలిచినా ఏం కాదంటే ఫిజికల్ టాస్క్ పెడతాడు. లేదు రీతుని చేయాలనుకుంటే మళ్ళీ సపోర్టింగ్ టాస్క్ పెడితే రీతుయే టికెట్ ఫినాలే గెలిచే అవకాశం చాలా ఉంది. సపోర్టింగ్ టాస్క్ పెడితే మాత్రం ఎక్కువ ఛాన్సెస్ రీతుకే ఉన్నాయి నేను అనుకోవడం. ఇమాన్యుయల్కి కళ్యాణ్ కంటే కూడా చూస్తారు. ఒక అమ్మాయి గెలిస్తే టాప్ 5కి వెళ్ళిద్ది కదా, అదే ఇంతవరకు గెలవలే కదా అమ్మాయిలు టికెట్ ఫినాలే అనే ఛాన్స్ ఇద్దామని కూడా కొంతమంది హౌస్మేట్స్ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. బిగ్ బాస్కి కూడా కావాల్సింది అదే కాబట్టి ఇక బిగ్ బాస్ మామ చేతిలో పని ఉంటుంది. ఏదైనా కూడా రీతుని తీసుకెళ్ళాలనుకుంటే అలా పెట్టే అవకాశం ఉంటుంది. లేదు ఎవరు గెలిచినా ఏం లేదు ఫేర్గా వెళ్దాం అనుకుంటే టాస్కులు పెట్టి దాని ద్వారాగా ఎవరు గెలిస్తే వాళ్ళు వెళ్తారనమాట. అది నేను అనేది నా అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్స్. మరి ఇక బిగ్ బాస్ ఏది చేసినా మనమైతే ఓట్లు వేసుకొని మన కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవడం తప్ప ఏం ఉండదు మన చేతిలో. ఆయన ఎటు తిప్పాలనుకుంటే అటు తిప్పుతాడు. ఇప్పటికే రీతుని ఒకసారి సేవ్ చేసిండు. అభిప్రాయం ఏంటంటే ఇన్ని టాస్కులు ఆడుకొని ఇన్ని లెవెల్స్ దాటుకొని వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ హౌస్మేట్స్ చేతిలో పెడితే చండాలంగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. టాస్కులు పెట్టి ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు, ఏముంది అందులో.
ఓడిపోయినా వచ్చిన నష్టం లేదు, అందులో ఇంకా ఇమాన్యుయల్కి కళ్యాణ్కి వచ్చిన నష్టం లేదు, రీతికే బెనిఫిట్ అయింది. అందువల్ల నేను అనేది ఏంటంటే ఫెయిర్గా మళ్ళీ ఇప్పుడు దాకా ఎట్లా టాస్కులు పెట్టిండి అట్లే పెడితే బాగుంటుంది. హౌస్ మేట్స్ చేతిలో పెట్టి మళ్ళీ గొడవలు పడండి, ఇట్లా చేయండి అట్లా చేయండి అంట అసలు బాగోదు అని నాకు అనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, పద్ధతిగా చేయండి ప్లీజ్. వీడియోనైతే ఒక లైక్ చేసి చూడండి.